కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్ర. అద్దంకి వెలుగు కార్యాలయంలో బుధవారం జరిగిన ఆడిట్ ను డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో విడతల వారీగా విఓల ఆడిట్ జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల రుణాలు అందుతున్నాయని, గేదెలు, గొర్రెలు, కోళ్లు వంటి వ్యాపారాలతో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. పీఎంజేవై పథకం ద్వారా చిన్న పరిశ్రమలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అబ్జర్వ్ చేస్తున్నాం. మనం కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే సార్ కొన్ని అనుమతుల వల్ల కాన్సన్ట్రేట్ చేయకపోవడం తక్కువ జరుగుతూ ఉంది. అంతేగాని మేము ఎక్కడ పొరపాటు చేయగలము. వాస్తవంగా అయితే ఎక్కడైనా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిటీ అనేది మనకి మేజర్ యాక్టివిటీ. మన సర్కులర్ బుక్ కీపింగ్ అనేది ప్రాపర్ గా మానిటరింగ్ చేసేది భూమి కాబట్టి మన వ్యవస్థలో గుడ్డుగా అటువంటి మీకు కావాల్సిన అవుట్పుట్స్ మీకు ఏ విధంగా మా వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మీరు బాగా పనిచేస్తారో తెలుసుకోవడానికి ఈ ఆడిట్ అనేది నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఆడిట్ కార్యక్రమం జరుగుతాయి. ప్రతి టేబుల్ కి ఒక ఏపీఎం ఇక్కడ సీసీని కూడా పెట్టడం జరిగింది. అక్కడ బుక్ కీపింగ్ లో ఏమేమైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పినాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఏ టేబుల్లో ఏమేమి అబ్జర్వేషన్స్ చెప్పింది తెలియపరుస్తాం.